ఆఫ్రికన్ హోమినియన్స్ ఇక్కడ జరిగింది. అడ్మిక్సర్ జరిగింది. రెండు అడ్మిక్సర్ జరిగినాయి. ఎందుకంటే ఈ హోమో ఎరెక్టస్ ఎప్పుడైతే 9 మిలియన్ ఇయర్స్ అగో అతను ఫస్ట్ ఆఫ్రికా నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఏవైతే మనకు స్థిరపడిపోయాడో మారాడో, ఈ ఆర్కాయిక్ హోమోసేపియన్ ఇక్కడ వచ్చినప్పటికీ ఈ నియాండర్తల్స్ ను కలిశాడు అనమాట. ఇక్కడ అరే మనలాంటి మానవులు ఇక్కడ ఉన్నారే అంతకుముందు, కానీ కొద్దిగా వీళ్ళు సపరేట్ గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో కలిసి జీవించడం మొదలుపెట్టాడు. కలిసి జీవించాడు, వాళ్ళతో కలిశాడు. అక్కడ ఒక మిక్సింగ్ పాపులేషన్ తయారైంది. వీళ్ళకి ఉండేటటువంటి జీనోమ్, నియాండర్తల్ జీనోమ్ వచ్చేసి అక్కడ ఉండి మిక్స్డ్ పాపులేషన్ వచ్చింది. ఆ మిక్స్డ్ పాపులేషన్ మళ్ళీ కొంతమంది కదిలి ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. భారతదేశానికి కొంతమంది వచ్చారు. ఇదంతా వచ్చేసి నియాండర్తల్ అడ్మిక్సర్ జరిగింది. ఇప్పటికే మన భారతీయుల్లో మనలో 4% ఆఫ్ నియాండర్తల్ జీన్ ఉంది. 4% ఆఫ్ నియాండర్తల్ జీన్ ఉంది. ఈ మైగ్రేషన్ రూట్ లో వచ్చారు కాబట్టి ఈ జీన్ ని వీళ్ళు తీసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే హోమోసేపియన్ అప్పటికే వీడికి స్వార్థం ఉంది. ఈ నియాండర్తల్ ని అంతరించిపోయేదానికి హోమోసేపియన్ కూడా ఒక కారణం. హోమోసేపియన్ ఒక కారణం అని మనకు చరిత్ర చెప్తూ ఉంది. దిస్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది స్పీషీస్ ఆఫ్ నియాండర్తల్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి డెనిసోవాన్, ఇక్కడ ఉండేటటువంటి డెనిసోవాన్స్, ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళతో ఒక అడ్మిక్సర్ వల్ల ఇక్కడ ఒక పాపులేషన్ తయారైంది. ఈ పాపులేషన్ మళ్ళీ టిబెటో బర్మన్ రూట్ ద్వారా ఇక్కడికి వచ్చారు, భారతదేశానికి వచ్చారు. ఇక్కడ మళ్ళీ మిక్సర్ జరిగింది. దిస్ మైగ్రేషన్ ఈస్ కాల్డ్ యాజ్ టిబెటో బర్మన్ మైగ్రేషన్ ఇంటూ ది ఈస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలోకి వచ్చారనమాట. సో ఇలా మనకి ఏంటంటే డెనిసోవాన్ యొక్క జీనోమ్ మనలో 1 to 2% మాత్రమే ఉంది. నియాండర్తల్ జీనోమ్ మనకి ఏంటంటే 4% దాకా నియాండర్తల్ జీనోమ్ డిఎన్ఏ అనేది మనలో ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఈ ఇరాన్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టినటువంటి ప్రాచీన హోమోసేపియన్ ఇలా కూడా కదలి. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ అనటోలియా. కాకస్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇటు కదిలి కార్డెడ్ కల్చర్ అండ్ ఆల్సో వెల్ బిగ్ కల్చర్, ఈ రెండు కల్చర్స్ ని ఏర్పాటు చేసింది. వీడే ఇక్కడికి వచ్చేటప్పటికి సింథాస్టా ఆండ్రోనోవా బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఏర్పాటు చేసింది. మనకి ఏంటంటే ఈ సదరన్ మైగ్రేషన్ లోనే మనకు నియాండర్తల్ అడ్మిక్సర్ జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి డెనిసోవాన్స్ తో కలిశారు. అక్కడ ఒక అడ్మిక్సర్ జరిగింది. ఈ మిశ్రమ సంతతి మళ్ళీ వెనక్కి వచ్చి టిబెటో బర్మన్ మైగ్రేషన్ ద్వారా భారతదేశానికి వచ్చారు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే డెనిసోవాన్ 1 to 2% ఆఫ్ జీనోమ్ ఈస్ వీఆర్ హ్యావింగ్ 1 to 2%. దీస్ పీపుల్ అంటే ఇక్కడ ఉండేటటువంటి పీపుల్ లోనే ఏంటంటే డెనిసోవాన్ యొక్క జీనోమ్ ఉంది. సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి డెనిసోవాన్ జీనోమ్ దాదాపు లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ నియాండర్తల్ జీనోమ్ ఇటు నుంచి వీళ్ళ సంతతి ఇలా వచ్చారు కాబట్టి నియాండర్తల్ జీనోమ్ మనలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే పీపుల్ లో డెనిసోవాన్ జీనోమ్ కూడా ఉంటుంది. డెనిసోవాన్ జీనోమ్ కూడా ఇక్కడ వీళ్ళలో ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ మైగ్రేషన్ ఇక్కడ ఇంకో మైగ్రేషన్ చూపించాలి కానీ మెయిన్ మైగ్రేషన్ వచ్చేసి దీన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళలో వచ్చేసి వీళ్ళు మళ్ళీ ఇక్కడ కదిలి ఈ ఏరియా, దిస్ ఏరియా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, వైటల్ ఏరియా. ఇక్కడ ఉండేటటువంటి దిస్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ అనటోలియా నుంచి మళ్ళీ ఇటు పక్కకి వెళ్ళారు. తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ ఏంటంటే కార్డెడ్ వేర్ కల్చర్ ని స్థాపించారు. దాని తర్వాత బెల్ బీకర్ కల్చర్, ఈ రెండు కల్చర్స్ ని స్థాపించింది ఈ యమునాయ పాస్టోరలిస్టులే. తర్వాత వీళ్ళు మళ్ళీ ఏంటంటే ముందుకి కదిలి ఇక్కడ లార్జెస్ట్ ఏరియాలో సింథాస్టా ఆండ్రోనోవా కల్చర్స్ ని స్థాపించారు. ఈ సింథాస్టా ఆండ్రోనోవా కల్చర్ కి సంబంధించిన వాళ్లే దక్షిణానికి కదిలి పామీర్ పర్వత సానువుల గుండా పామీర్ పర్వతాల యొక్క భాగాల నుంచి బయలుదేరి భారతదేశంలో సింధు ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ఇంతవరకు చూద్దాం. తర్వాత ముందుకెళ్దాం మనం. ఈ విధంగా ఏంటంటే మ్యాప్స్ పరంగా చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళు యాన్సెస్టర్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్స్ అండ్ ఆల్సో ఆస్ట్రేలియన్స్. చూసారు ఇక్కడ యాన్సెస్టర్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్స్, ఈ ఈస్ట్ ఏషియన్స్ కి తర్వాత ఆస్ట్రేలియన్స్ కి యాన్సెస్టర్స్ ఇక్కడ ఉండే వాళ్ళే. అంటే వీళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ నుంచి ముందు కదిలి ఇలా వచ్చిన వాళ్ళు ప్లస్ ఇలా వెళ్ళిన వాళ్ళు. ఓకేనా. ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకొక భాగం బయలుదేరి వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయారు. అది వేరే సంగతి. ఓకేనా. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ పార్ట్లోకి వస్తున్నాం మనం. ఇంత మీరు చెప్తున్నారు కదా సార్, ఇది మరి చెప్పేదానికి మీరు చెప్పేది ఏంటంటే అబద్ధాలు ఉండొచ్చు, దీనికి ఎవిడెన్స్ ఏంటని చెప్తే అంటే బహుశా ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు అడగర్లేండి. ఈ గ్రూప్ లో వాళ్ళు అడగరు. వాళ్ళకి దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్ అండ్ అడిగితే ఇది ఏంటంటే వేరే వాళ్ళకి దిస్ ఇస్ డిఎన్ఏ.
డిఎన్ఏ అనాలిసిస్ ఖరాఖండిగా ఏం చెప్తుంది అనేది మనం డిఎన్ఏ అనాలిసిస్ గురించి చెప్పబోతున్నాం మనం. దిస్ ఇస్ డిఎన్ఏ అనిమల్ సెల్, దిస్ ఇస్ న్యూక్లియస్ ఇస్ హ్యావింగ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ మనకు 22 pairs మనకు ఆటోజోమ్స్ ఉంటాయి. సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారుగా మనలో, అఫ్ కోర్స్ సైన్స్ స్టూడెంట్స్ లేకపోయినా కూడా చాలా మందికి ఇవన్నీ కూడా మనం చాలా కాలంగా గ్రూప్ లో డిస్కస్ చేస్తున్నాం, తెలిసే ఉంటుంది. డిఎన్ఏ ఈస్ నథింగ్ బట్ క్రోమోజోమ్స్, నథింగ్ బట్ ది కంటెంట్స్ ఆఫ్ డిఎన్ఏ. ఓకేనా? ఈ డిఎన్ఏ లో మనకు 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, 22 pairs ఆటోజోమ్స్, 1 pair వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్. ఫీమేల్స్ లో అయితే ఎక్స్ఎస్ క్రోమోజోమ్ ఉంటుంది, మేల్స్ లో అయితే XY క్రోమోజోమ్ ఉంటుంది. వై క్రోమోజోమ్ గుర్తుపెట్టుకోండి, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వై క్రోమోజోమ్ కి. ఈ వై క్రోమోజోమ్ ప్రపంచాన్ని ఏలింది. చెప్తున్నాను, R1A R1B. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏముందంటే మనకు ఈ డిఎన్ఏ వచ్చేసి డబుల్ హెలికల్ ప్యాటర్న్, వాట్సన్ అండ్ క్రిక్స్ నమూనా ఇది. డబుల్ హెలికల్ ప్యాటర్న్ అలాగే ఉంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ 1949 లో కనిపెట్టినాక ఎర్నెస్టో రూష్కా ఏదైనా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని కనిపెట్టిన తర్వాత మనం సెల్ లోకి వెళ్ళిపోయాం, సెల్ లోపలికి దూసుకెళ్ళిపోయాం, మన సెల్ లోకి న్యూక్లియస్ లోపలికి వెళ్ళాము, డిఎన్ఏ లోపలికి వెళ్ళాము, అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ వీటి లోపలికి వెళ్ళాము. ఇది ఎక్కడుంది బాండ్స్ చూసాం మనం, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్ ఇవన్నీ కనుక్కొని వీరికి ఏది దేంతో గుమిగుడుతుంది, అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఇవన్నీ కూడా మనం కనుక్కున్నాం అనమాట, బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎర్నెస్టో రూష్కా. ఓకే, తర్వాత వై డిఎన్ఏ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిఎన్ఏ అనాలిసిస్ ఇస్ స్ట్రైకింగ్ అండ్ క్లించింగ్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇక్కడ మనకు పెటర్నల్ టెస్ట్ అని మనకు ఉంటుంది. మనకు కూడా వచ్చేసి మన రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగింది. నారాయణ దత్ తివారీ గుర్తుందా మీకు? నారాయణ దత్ తివారీ ఇన్సిడెంట్ గుర్తుందా? నారాయణ దత్ తివారికి అంతమంది ఇక్కడ మనకు గవర్నర్ గా పనిచేశాడు. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, అతను వచ్చేసి ఇంకొక ఆవిడ కొడుకు. అతను వచ్చాడు, నువ్వే నా నాన్న అన్నాడు. కాదు నువ్వు నా కొడుకు కాదు అన్నాడు. మళ్ళీ దానికి ఏంటంటే డిఎన్ఏ అనాలిసిస్ చేయాలి, పెటర్నల్ టెస్ట్ అన్నారు. కోర్టుకి వెళ్ళాడు. కోర్టు వెళ్ళి చేసిందంటే లేదు నువ్వు ఇవ్వాల్సిందే నారాయణ దత్ తివారీ, నువ్వు గవర్నర్ అయితే ఏమి ఎవరైతే ఏమని చెప్పేసి కోర్టు ఇవ్వాల్సిందంటే నారాయణ దత్ తివారీ నేను ఇవ్వనని చెప్పాడు. డిఎన్ఏ అనాలిసిస్ తర్వాత ఖచ్చితంగా ఇచ్చి రావాల్సి వచ్చింది. తర్వాత డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే నారాయణ దత్ తివారీని ఫాదర్ గా వచ్చేసింది బయటికి. ఎందుకు? ఇది ఆస్తుల కోసం జరిగింది, ఇలాగే జరిగింది. సో డిఎన్ఏ అనాలిసిస్ ఈస్ క్లించింగ్ ఎవిడెన్స్, నో డౌట్ ఇన్ ఇట్, వేరే మార్గం లేదు. తర్వాత వచ్చేసి ఇది ఇలా మదర్ చైల్డ్, ఫాదర్ 1, ఫాదర్ 2. ఇక్కడ చూడండి, ఒకటికి చైల్డ్ యొక్క డిఎన్ఏ ఇది. ఇక్కడ ఫాదర్ 1 ఉన్నాడు, ఫాదర్ 2 ఉన్నాడు. ఎవరితో పోలింది? ఇక్కడ ఫాదర్ 2 డిఎన్ఏ తోనే ఈ చైల్డ్ డిఎన్ఏ పోలింది. కాబట్టి పెటర్నల్ టెస్ట్ ఈస్ అంతే, అదే ఫాదర్. ఇది డిఎన్ఏ, ఇది జీన్స్ ఉంటాయి. వాట్ ఈస్ జీన్? ఇక్కడ ఉండే వాళ్ళ సైన్స్ స్టూడెంట్స్ అయితే తెలిసి ఉంటుంది. జీన్ ఇస్ నథింగ్ బట్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. గుర్తుపెట్టుకోండి, ఈ జీన్ లో 20,000 న్యూక్లియోటైడ్ పేర్స్ దగ్గర నుంచి 2 lakh న్యూక్లియోటైడ్ పేర్స్ వరకు ఉంటాయి అనమాట ఒక్కొక్క జీన్ లో. టోటల్ ఎన్ని జీన్స్ ఉంటాయో తెలుసా మన బాడీలో? 20,000 జీన్స్ వరకు ఉంటాయి అనమాట. 20,000 జీన్స్ వరకు మనకు ఉంటాయి. మనలో ఉండే రూపం, రంగు, క్వాలిటీ, బిహేవియర్, మాటలు ఎన్ని కూడా ఏంటంటే జీన్స్ దాన్ని బట్టి ఉంటాయి అనమాట. దట్స్ వై జీన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమోర్టల్ అండ్ జీన్ ఈస్ సెల్ఫిష్. సెల్ఫిష్ జీన్ అని చెప్పింది ఎవరు? రిచర్డ్ డాకిన్స్ చెప్పాడు సెల్ఫిష్ జీన్ అని చెప్పేసి. ఆయన పెద్ద పుస్తకం రాశాడు దాని మీద. సో ఇదంతా జీ చూడండి, ఇక్కడ ఇది పేరింగ్ ఇలా జరుగుతుంది. అడినిన్, థైమిన్ తో పేరు అవుతుంది. సైటోసిన్, గ్వానిన్, సైటోసిన్ తో పేరు అవుతుంది అనమాట. అడినిన్, థైమిన్, సైటోసిన్, గ్వానిన్ ఉండేది 4. ఈ 4 ఎంత జీనోమ్ ఇస్తుంది తెలుసా? ఎన్ని పేర్స్ ఉంటాయో తెలుసా? ఇవన్నీ జీనోమ్ 23 క్రోమోజోమ్స్ మనం ఒకదాని పక్కన ఒకటి ఈ డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ని పెట్టుకుంటూ పోతే 3 బిలియన్ పేర్స్ ఉంటాయి. 300 కోట్లు బిలియన్ పేర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పేర్స్ ఉంటాయి అన్నమాట మనకు. మనలో ప్రపంచంలో ఉండే 750 crores నుంచి 800 crores మానవుల్లో మన జీనోమ్ 99% జీనోమ్ అందరిది ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1% ఇస్ డిఫరెన్స్. 1% డిఫరెన్స్ లోనే మనం చాలా వేరుపడిపోయాం. మతాలుగా, కులాలుగా, మనుషులుగా, జాతులుగా వేరుపడిపోయాం అనమాట మనం. ఈ విధంగా జరిగిందనమాట మనకు. సో 3 billions లో 99% సిమిలారిటీ ఉంటుంది, 1% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఓకేనా? సో దిస్ ఇస్ జీనోమిక్ సీక్వెన్స్. వాస్తవానికి ఏంటంటే జీనోమిక్ సీక్వెన్స్ కానీ పక్కనే రాసుకుంటూ పోతే 1000 ఫోన్ బుక్లు తయారవుతాయంట. అది కూడా చూపిస్తాను, స్లైడ్ ఇదే. పక్కన తయారు చేసుకుంటూ పోతే 3 బిలియన్ న్యూక్లియోటైడ్ పేర్స్ ని ఇటువంటి పుస్తకాలు
ఇటువంటి పుస్తకాలు 200 పుస్తకాలు, అబౌట్ 1000 పేజెస్ ఫోన్ బుక్స్ లో 200 పుస్తకాలు ఇటువంటి తయారవుతాయంట. అంటే అంత పెద్ద సీక్వెన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత వీటిలో ఏంటంటే ఈ జీనోమ్ లో, డిఎన్ఏ జీనోమ్ లో ప్రోటీన్ కోడింగ్ జీన్స్ అని కొన్ని ఉంటాయి. ప్రోటీన్ కోడింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది జీన్స్ ఆఫ్ ది డిఎన్ఏ, దే కన్సిడర్ ఓన్లీ 1.5 to 2% ఆఫ్ డిఎన్ఏ మాత్రమే. మనలో ఉండేటటువంటి 100% డిఎన్ఏలో ఓన్లీ 2% ఆఫ్ డిఎన్ఏ మాత్రమే ఏంటంటే మన ప్రోటీన్స్ ని తయారు చేస్తుంది. ప్రోటీన్స్ అంటే ఏంటో తెలుసా? మనలో ఉండేటటువంటి ఎంజైమ్స్, మనలో ఉండే హార్మోన్స్, మనలో ఉండే బాడీ బిల్డింగ్ మెటీరియల్స్, అమినో యాసిడ్స్, ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్స్ అంటాం మనం వీటిల్ని. ఈ ప్రోటీన్ ని కోడింగ్ చేసేది ఓన్లీ 2% ఆఫ్ డిఎన్ఏ. మరి మిగిలిన డిఎన్ఏ ఏం చేస్తుంది? మిగిలిన కొంత జంక్ డిఎన్ఏ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్స్, లైన్స్ అండ్ ఇంట్రాన్స్ అండ్ ఎలక్ట్రో ట్రాన్స్పోజాన్స్, ఇవి చూడండి, ఇక్కడ ఇంట్రాన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఇంట్రాన్ లో వచ్చేటటువంటి మార్పులు ఏంటంటే తర్వాత స్పీషీస్ కి వెళ్ళి స్పీషీస్ మారిపోతాయి, జెనెటిక్ మ్యూటేషన్ జరుగుతాయి, వేరే స్పీషీస్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంట్రాన్స్ ఇక్కడ ఉంది, ఇంట్రాన్ అండ్ ఆల్సో ట్రాన్స్పోజాన్స్, ఇవి ఉంటాయి అనమాట డిఎన్ఏలో. ఇవి మార్పులకు లోనైనటివి, ఇవి స్థిరంగా ఉంటాయి. ప్రోటీన్ కంటెంటింగ్ జీన్స్ మాత్రం స్థిరంగా ఉంటాయి అనమాట. ఇవేం తయారు చేస్తాయంటే ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ జీన్స్ ఏం తయారు చేస్తాయి తెలుసా? అమైనో యాసిడ్స్ తయారు చేస్తాయి. అమైనో యాసిడ్స్ ఎన్ని ఉంటాయి తెలుసా? బాడీలో 400 అమైనో యాసిడ్స్ ఉంటాయి. దాంట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అత్యవసరమైన అమైనో యాసిడ్స్ బాడీకి 20 అమైనో యాసిడ్స్ మాత్రమే. మిగిలిన అమైనో యాసిడ్స్ కావాలి, బట్ ఏంటంటే మనకు అత్యవసరం ఎక్కువగా కావాల్సిన అమైనో యాసిడ్స్ మన బాడీ మెటబాలిజం కి 20. తర్వాత ఏంటంటే దిస్ ఇస్ ప్రోటీన్ సంశ్లేషణ అంటాం మనం, ప్రోటీన్ సింథసిస్ ఆఫ్ ది ప్రోటీన్స్. ఇది డిఎన్ఏ సీక్వెన్స్. ఇది డిఎన్ఏ సీక్వెన్స్ లో చూడండి, ఎగ్జాన్స్ ఉంటాయి, ఎంట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ట్రాన్స్క్రిప్షన్ లో ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏ దిస్ కాల్డ్ యాజ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ మరి ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత స్ప్లైసింగ్ తర్వాత ట్రాన్స్లేషన్ జరిగి అమైనో యాసిడ్ చైన్ ఫామ్ అవుతుంది. ఈ మల్టిపుల్ అమైనో యాసిడ్ చైన్స్ మనకు పాలీపెప్టైడ్స్ గా మారుతాయి. పెప్టైడ్ చైన్స్ వస్తాయి. ఆ పెప్టైడ్ చైన్స్ మళ్ళీ పాలీపెప్టైడ్స్ గా మారి ప్రోటీన్స్ తర్వాత అనమాట. ఇప్పుడు మీరు కూర్చొని నా లెసన్ వింటున్నారు అంటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? మీ చెవులకి నా శబ్దం సోకి మేలియస్ ఇంకా స్టేపిస్ కదిలి ఆ చెవిలో ఉండేటువంటి కాక్లియర్ లో ఉండే ద్రవాన్ని కదిలించి అక్కడ ఉండే న్యూరాన్స్ వచ్చేసి దాని మెసేజ్ తీసుకెళ్లేసి బ్రెయిన్ లో అనలైజ్ చేస్తాయి. ఎక్కడ? బ్రోకాస్ ఏరియాకి పక్కన ఉండే లిజనింగ్ ఏరియాలో అనలైజ్ చేస్తే అక్కడ ఉండేటటువంటి సెల్ లో ఉండేటటువంటి నిసిల్ గ్రాన్యూల్స్ దాన్ని గ్రహిస్తాయి, అనలైజ్ చేస్తాయి. నేను ఏం చెప్పానో మీకు అనిపిస్తుంది, అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆల్ ప్రోటీన్ చేసే పనులు ఇవన్నీ. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వస్తాం మనం. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమందంటే, సో మనకు సెల్ డివిజన్ జరుగుతుంది కదా, మీకు తెలుసు కదా. మైటోసిస్ జరుగుతుంది, మైటోసిస్ అండ్ మయోసిస్ జరుగుతుందని చెప్పేసి. ఈ మయాసిస్ జరిగేటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 22 ఆటోజోమ్స్, వన్ పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 22 పేర్స్ లో ఏమవుతుందంటే ఒక క్రోమోజోమ్ తల్లి నుంచి వస్తుంది, ఇంకో క్రోమోజోమ్ తండ్రి నుంచి వస్తుంది. సో 2 క్రోమోజోమ్స్ వచ్చేసి పేర్ అవుతాయి. ఒకటే క్రోమోజోమ్ నంబర్ 1 అనుకోండి, క్రోమోజోమ్ నంబర్ 2 అనుకోండి, క్రోమోజోమ్ నంబర్ 22 అనుకోండి. ఇవి పేర్స్ గా ఉంటాయి అనమాట. ఈ పేర్స్ గా ఉండేటప్పుడు ఇవి ఎప్పుడైతే డిఎన్ఏలో ఎప్పుడైతే ఒక్క జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఇంట్లో కొన్ని ఎర్రర్స్ జరుగుతాయి. ఈ ఎర్రర్స్ ఏంటంటే అద్భుతమైన మార్పులకి దారితీసే తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎర్రర్స్ వచ్చేసి ఈ సీక్వెన్స్ లో ఏ అని ఉండాల్సిన చోట దిస్ ఇస్ 1 పర్సన్ కి ఏ అని ఉండాల్సిన చోట నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేటప్పటికి ఆ రీజియన్ లో జీ వచ్చింది. దట్ మీన్స్ అడినిన్ ఉండే చోట గ్వానిన్ వచ్చింది. ఇంకొక జనరేషన్ కి వచ్చేటప్పటికి గ్వానిన్ ఉండాల్సిన చోట సైటోసిన్ వచ్చింది. ఇటువంటి ఎర్రర్స్ జరుగుతాయి. ఈ ఎర్రర్స్ ఇప్పుడు మన డిఎన్ఏ స్టడీస్ కి క్లించింగ్ ఎవిడెన్స్. దీన్ని ఏమంటాం తెలుసా? మనం సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ అంటాం, SNPs అంటాం మనం, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్. ఇవి వచ్చేటప్పటికి ఈ సీక్వెన్స్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ ఒక జాతి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ సీక్వెన్స్ లో ఉండేవాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ సీక్వెన్స్ ఉండేవాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళని మనం హ్యాప్లోటైప్స్ అంటాం అనమాట. సో ఈ పర్సన్ 1 నుంచి సి అనే చోట టీ రావటం వల్ల ఈ జీనోమిక్ వేరియంట్ జరిగింది. దిస్ హాస్ బికమ్ ఏ హ్యాప్లోటైప్. ఈ హ్యాప్లోటైప్స్ ఫాదర్ నుంచి వచ్చాయా, మదర్ నుంచి వచ్చాయా, ఏ డిఎన్ఏ నుంచి వచ్చాయి,
ఏ క్రోమోజోమ్ నుంచి వచ్చాయి, ఏ జాతిలో ఏ హాప్లోటైప్ ఉంది, దీన్ని బట్టి మన స్టడీస్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో మీకు తెలుసా, వీఆర్ హ్యావింగ్ 2 టైప్స్ ఆఫ్ డిఎన్ఏ. 2 టైప్స్. తెలుసా ఇది? వన్ ఈస్ న్యూక్లియర్ డిఎన్ఏ, మన సెల్లో ఉండేటటువంటి న్యూక్లియస్ లో ఉండేటటువంటి డిఎన్ఏ ఒకటి. ఆ డిఎన్ఏ మనకి ఏంటంటే, ఆ డిఎన్ఏ మీన్స్ డిఎన్ఏ జీనోమ్. ఆ జీనోమ్ మనకు బోత్ ఫాదర్ అండ్ మదర్ నుంచి వస్తాయి అనమాట, ఆ న్యూక్లియర్ డిఎన్ఏ. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మైటోకాండ్రియా ఉంది ఇక్కడ, సెల్లో ఉండేటటువంటి పవర్ హౌసెస్ అంటాం వీటిని. పవర్ హౌసెస్ అంటే ఇది మనకు సెల్ కి ఎనర్జీని ఇస్తా అనమాట. ఈ ఎనర్జీతోనే మీరు ఇప్పుడు నా పాఠం వింటున్నారు. ఎందుకంటే మీ సెల్ లో ఉండేటటువంటి మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటి జరుగుతూ ఉంది అక్కడ. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ దాంతో పాటు జరిగేటటువంటి గ్లైకాలిసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఈ మూడు మీకు ఎనర్జీ ఇచ్చినందువల్లే మీరు చాలా ఓపిక్ గా నా పాఠాన్ని వింటున్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ మైటోకాండ్రియా. చూడండి ఇక్కడ, దిస్ ఇస్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా మనకు ఒక సెల్ లో థౌజండ్స్ ఆఫ్ మైటోకాండ్రియా ఉంటాయి, అక్కడ కాదు మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాలో కూడా ఒక డిఎన్ఏ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు వస్తున్న ఇంపార్టెన్స్ అంటే నేను మీకు చెప్తాను. ఈ మైటోకాండ్రియా డిఎన్ఏ మనకు రింగ్ షేప్ లో ఉంటుంది. అక్కడ న్యూక్లియర్ డిఎన్ఏ మనకు డబుల్ హెలికల్ షేప్ లో ఉంటే, స్ట్రైట్ గా ఉంటాయి అది. ఇది మనకి ఏంటంటే న్యూక్లియర్ డిఎన్ఏ రింగ్ షేప్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకో విషయం తెలుసా? This mitochondria is not a animal cell component. Billions of years ago, this is a bacteria. ఇది మీకు తెలుసా? This is bacteria, mitochondria. ఆర్కియా ఎప్పుడైతే ఫామ్ అయిందో, బ్యాక్టీరియా ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఫంగస్ ఎప్పుడైతే ఫామ్ అయ్యో, ఆర్కియా ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఆర్కియా వచ్చేసి ది గ్రేట్ ఆక్సిజన్ ఈవెంట్ అనేది భూమి మీద జరిగింది. ఆ పీరియడ్ లో వచ్చేసి బ్యాక్టీరియా ఆర్కియా సెల్ లోకి వెళ్ళిపోయింది. దట్ హ్యాస్ లీవింగ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ది ఎనర్జీ టు ది ఆర్కియా సెల్. దట్ హస్ బికమ్ దట్ బ్యాక్టీరియా ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ది సెల్. దట్ హస్ బికమ్ ఏ ఆర్గనెల్లీ ఆఫ్ ది అనిమల్ సెల్, మైటోకాండ్రియా. సో దట్ ఇస్ బ్యాక్టీరియా. దీనికి ఏంటి ఎవిడెన్స్ ఏంటి? అంటే ఎవిడెన్స్ ఉంది. మనం సైన్స్ స్టూడెంట్స్ గా, సైన్స్ ని మనం పాటించే వాళ్ళుగా ఎవిడెన్స్ ఉంటేనే మనం మాట్లాడాలి. ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడకూడదు. ఖచ్చితంగా మనం మాట్లాడకూడదు. ఎవిడెన్స్ కోసం మనం వెతకాల్సిందే. దీనికి ఏంటంటే, జనరల్ గా ఈ సెల్ లో ఉండేటటువంటి మైటోసిస్ మనకు ఈ సెల్ డివిజన్ అనేది అనిమల్ సెల్ డివిజన్ కానివ్వండి, లేదంటే ప్లాంట్ సెల్ డివిజన్ కానివ్వండి, మైటోసిస్ వల్ల జరిగితే మైటోకాండ్రియా ఎలా జరుగుతుందో తెలుసా? దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ది బ్యాక్టీరియా బైనరీ ఫ్యూజన్ వల్ల జరుగుతుంది దీని డివిజన్. మైటోకాండ్రియా మొత్తం బైనరీ ఫ్యూజన్ వల్ల జరుగుతుంది, కానీ సెల్ లో ఉండే డివిజన్ మాత్రం మైటోసిస్ వల్ల జరుగుతుంది అనమాట. అందువల్ల దట్ ఈస్ క్లించింగ్ ఎవిడెన్స్ టు సే దట్ దిస్ ఇస్ బ్యాక్టీరియా. ఓకే, సో దిస్ ఇస్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఏ డిఎన్ఏ. ఓకే, ఈ డిఎన్ఏ ఎలా ఉంటుంది? మైటోకాండ్రియల్ డిఎన్ఏ. దీంట్లో మన డి లూప్ ఉంటుంది ఇక్కడ. డి లూప్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డి లూప్. ఈ డి లూప్ లో జరిగేటటువంటి మ్యూటేషన్స్ మనకు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ తల్లులకి పుట్టాము, ఏ తల్లి మన తల్లికి దగ్గరగా ఉంది, మనలో ఉండేటటువంటి మైటోకాండ్రియా ఏ తల్లికి సంబంధించింది అని చెప్పేసేవచ్చు. మన తల్లులందరూ ఆఫ్రికన్లే. ఎలా వచ్చింది మైటోకాండ్రియా? ఎలా చెప్పగలం మనం మైటోకాండ్రియాల వల్లే మన తల్లులు అని చెప్పేసి? అంటే ఫెర్టిలైజేషన్ లో, డ్యూరింగ్ ఫెర్టిలైజేషన్ దేర్ ఈస్ మిక్సింగ్ ఆఫ్ ది ఓవం విత్ ది స్పెర్మటోజోవా. స్పెర్మటోజోవా ఓవం తో కలిసేటప్పుడు, చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్పెర్మ్. ఇక్కడ వచ్చేటప్పటికి బాడీ, దిస్ ఈజ్ నెక్, దిస్ ఈజ్ ది టైల్, దిస్ ఈజ్ ది సెల్ బాడీ, దిస్ ఇస్ హెడ్, నెక్, టైల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ టైల్ వచ్చేసి మనకు ఆ స్పెర్మటోజోవా స్విమ్ చేసేదానికి ఎక్కడది జెనిటల్ ట్రాక్ట్ లో స్పెర్మటోజోవా స్విమ్ చేసేదానికి ఈ టైల్ అనేది చాలా అవసరం. ఈ టైల్ స్విమ్ చేసేదానికి అపారమైన ఎనర్జీ కావాలి ఈ స్పెర్మటోజోవా ముందు కదిలేదానికి. ఎందుకంటే 24 అవర్స్ మాత్రమే ఉంటుంది ఓవం. ఆ 24 అవర్స్ లో సర్వైకల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఫిలిపిన్ ట్యూబ్స్ లో ఉండేటటువంటి ఇన్ఫండిబులం దగ్గరికి స్పెర్మటోజోవా వెళ్ళిపోవాలి. బికాస్ టు గెట్ ది ఫెర్టిలైజేషన్ ఆఫ్ ది ఓవం అండ్ టు ఫార్మ్ ఏ జైగోట్. సో దాని టైం ఎంత ఉంది? 24 అవర్స్. ఇది బతికేది కూడా దాదాపు 24 అవర్స్ టు 36 అవర్స్ బతుకుతుంది స్పెర్మటోజోవా. ఈ లోపల అది అక్కడ వెళ్ళిపోవాలి. అపారమైన ఎనర్జీ కావాలి దానికి. దాదాపు ఆ ట్రాక్ మనకు 9 to 10 సెంటీమీటర్స్ ఉంటుంది. 9 to 10 సెంటీమీటర్స్ ని ఈ కంటికి కనబడినటువంటి స్మాల్ స్పెర్మటోజోవా ఈదుకుంటూ వెళ్ళిపోవాలి. అపారమైన ఎనర్జీ కావాలి. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందో తెలుసా? ఈ మైటోకాండ్రియా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా దానికి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది సెల్ కి. ఇక్కడ ఉండేటటువంటి ఫ్రక్టోజ్ కావాలి దీనికి. ఫ్రక్టోజ్ ని డివైడ్ చేసి ఫ్రక్టోజ్ నుంచి ఎనర్జీ ATP రూపంలో ఇస్తూ ఉంటే ఇది ముందుకు కదులుతూ ఉంటుంది. దిస్ ఇస్ న్యూక్లియస్ కంటైనింగ్ ది జీనోమ్ ఫ్రమ్ ది ఫాదర్.
జీనోమ్ ఫ్రమ్ ది ఫాదర్. దీంట్లో హాఫ్ ఆఫ్ ది అంటే ఒక డబుల్ పేర్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి సింగిల్ జీన్ గా సింగిల్ క్రోమోజోమ్ గా మారిపోతుంది. ఇక్కడికి వెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అక్రోజోమ్. అక్రోజోమ్. ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది జరిగేటప్పటికి చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ ఓవమ్. ఎక్కడ మనకు నా కర్సర్ ఎక్కడ, దిస్ ఇస్ ఓవమ్, దిస్ ఇస్ ఓవమ్. సో దిస్ ఇస్ స్పెర్మోజోవా. ఈ ఓవమ్ చుట్టూ కోటాను కోట్ల స్పెర్మోజోవా వచ్చేసి చుట్టుముడతాయి. డూ యూ నో హౌ మెనీ స్పెర్మ్ ఏ మేల్ ఈస్ హ్యావింగ్ ఇన్ 1 ml ఆఫ్ సెమెన్? డూ యూ నో? అట్లీస్ట్ 40 to 120 మిలియన్స్ ఉండాలి. 120 మిలియన్స్ అంటే 2 కోట్ల స్పెర్మోజోవా ఉండాలి. స్పెర్మోజోవా ఉంటే ఏంటంటే దాంట్లో ఒక్కటి సక్సెస్ అవుతుంది. ఆ ఒక్కటి మన ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఒక్క స్పెర్మోజోవా సక్సెస్ అయితేనే ఈ రోజు మనం ఇప్పుడు మనకు పాటు ఉండేటటువంటి 40 మంది ఉన్నారు. ఓకేనా? ఈ ఒక్క స్పెర్మోజోవా. సో అక్రోజోమ్ ఈస్ గోయింగ్ టు డిజాల్వ్ ది వాల్ ఆఫ్ ది ఓవమ్. ఈ అక్రోజోమ్ డిజాల్వ్ చేస్తే ఇది వచ్చేసి పియర్స్ చేస్తుంది ఇక్కడికి. సో ఓన్లీ దిస్ బాడీ విల్ ఎంటర్, బాడీ విల్ ఎంటర్ ఇంటూ ది ఓవమ్. బాడీ మాత్రం ఎంటర్ అవుతుంది. ఈ నెక్, టైల్ బయట ఉండిపోతాయి. నెక్ లో ఉండే మైటోకాండ్రియా బయట ఉండిపోతుంది, టైల్ బయట ఉండిపోతుంది. ఓన్లీ బాడీ ఎంటర్ అవుతుంది. ఈ సెల్ బాడీలో ఉండేటటువంటి బాడీ ఆర్ హెడ్ మీరు ఏదైనా అనండి, ఈ బాడీ ఎంటర్ అవుతుంది. బాడీలో ఉండేటటువంటి ఫాదర్ జీనోమ్, ఓమ్ లో ఉండేటటువంటి మదర్ జీనోమ్ తో కలిసి జైగోట్ ఫామ్ అవుతుంది. అప్పుడు అక్కడ పేరింగ్ జరుగుతుంది, క్రోమోజోమ్స్ యొక్క పేరింగ్ జరుగుతుంది. ఫాదర్ జీనోమ్ ఇస్ హ్యావింగ్ వై క్రోమోజోమ్. ఇక్కడ వచ్చేటప్పటికి మదర్ లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ రెండు కలిసి ది చైల్డ్ విల్ బికమ్ మేల్. ఆర్ ఫాదర్ లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్, మదర్ లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ రెండు కలిసి ఫీమేల్ చైల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి, ఫాదర్ లో ఉండే మైటోకాండ్రియా బయటే ఉండిపోతుంది. ఓన్లీ మదర్ లో ఉండేటటువంటి మైటోకాండ్రియాలే జైగోట్ లో ఉండిపోతాయి. దిస్ జైగోట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ఫీటస్ అండ్ బేబీ. సో బేబీలో ఉండేటటువంటి ఫీటస్ లో ఉండేటటువంటి మైటోకాండ్రియాలు మొత్తం ఎక్కడివి, మదర్ యొక్క లీనియేజ్ ని కరాఖండిగా చెప్తుంది. మదర్ మైటోకాండ్రియాలో ఉండేటటువంటి జీనోమ్ మనకు మదర్ యొక్క మైటోకాండ్రియల్ యొక్క లీనియేజ్ ని చెప్తుంది అనమాట. ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఇఫ్ ఫాదర్స్ మైటోకాండ్రియా ఎంటర్స్ ఇంటూ ది ఓవమ్, దట్ విల్ నాట్ సర్వైవ్. ఒకవేళ మనకు ఫాదర్ లో ఉండే మైటోకాండ్రియా కూడా పొరపాటున లోపలికి వచ్చింది అనుకోండి, యువిక్యునేషన్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా మైటోకాండ్రియా వచ్చేసి డెస్ట్రాయ్ చేయబడుతుంది. ఫాదర్ మైటోకాండ్రియా ఉండే అవకాశమే లేదు. ఆ బేబీలో కానివ్వండి, బేబీ ద్వారా తయారైన మనలో ఉండే సెల్స్ లో ఉండేటటువంటి మైటోకాండ్రియాలో ఉండే జీనోమ్ మన మదర్ నుంచి వచ్చిందే కానీ ఫాదర్ నుంచి కానే కాదు. కాబట్టి మన మదర్స్ అందరూ అక్కడి నుంచి వెనక్కి వెళ్తే 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 మన మదర్స్ అందరూ ఆఫ్రికన్సే. దిస్ ఈస్ ఎవిడెన్స్. ఓకేనా? సో అలా మనకి ఏంటంటే మదర్ నుంచి మైటోకాండ్రియా బేబీలందరికీ వస్తాయి, ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్. మదర్ లో ఉండేటటువంటి మైటోకాండ్రియా, మనలో ఉండే మైటోకాండ్రియా మొత్తం మదర్ నుంచి వచ్చింది, ఫాదర్ నుంచి కానే కాదు. So this is inheritance of DNA. Only we are having nuclear DNA from both, mitochondrial DNA only from mother. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా వైటల్ విషయం ఇది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మీకు అందరికీ తెలుసు, మైటోసిస్ తెలుసు, మియాసిస్ తెలుసు. ఇఫ్ సైన్స్ స్టూడెంట్స్, సో మనకు మైటోసిస్ లో ఏమవుతుంది, సెల్ 2గా మారుతుంది. మయోసిస్ లో కూడా ఏంటంటే మయోసిస్ లో ఏమవుతుంది, ఒక సెల్ 4 సెల్ గా మారుతుంది. మయోసిస్ లో మయోసిస్ 1 లో మైటోసిస్ జరుగుతుంది. మయోసిస్ 1 లో వచ్చి హాఫ్ ఆఫ్ ది జీనోమ్ జరుగుతుంది. దాని తర్వాత మైటోసిస్ లో మళ్ళీ నార్మల్ గా జరుగుతుంది మయోసిస్ 2 లో. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని క్వాలిటీస్, మదర్ క్వాలిటీస్, ఫాదర్ క్వాలిటీస్ మొత్తం మిక్స్ అయిపోయేసి ఆ మిక్సింగ్ జీనోమ్ అనేది తయారవుతుంది అనమాట. సో కొన్ని సెగ్మెంట్స్ విడిపోతాయి, మదర్ లో ఉండే జీనోమ్ నుంచి, ఫాదర్ లో ఉండే జీనోమ్ నుంచి రెండు మిక్సింగ్ కలిసి మిక్స్డ్ క్వాలిటీస్ తయారవుతాయి. సో మనలో ఉండే క్వాలిటీస్, మనలో ఉండే బిహేవియర్ ఇదంతా వచ్చేసి కొంత ఫాదర్ నుంచి కొంత మదర్ నుంచి వస్తుంది అనమాట. కానీ వై క్రోమోజోమ్ పెద్దగా మార్పు చెందదు, గుర్తుపెట్టుకోండి. వై క్రోమోజోమ్ పెద్దగా మార్పు చెందదు. మన ఫాదర్ లో ఉండే వై క్రోమోజోమ్ దాదాపు మార్పు చెందకుండా మనలోకి వస్తుంది, కొద్దిగా మాత్రం మార్పు చెందుతుంది. ఎక్కడ మార్పు చెందుతుంది, ఎందుకంటే తెలుసా, ఎక్స్ క్రోమోజోమ్స్ పేరింగ్ అవుతాయి కానీ XY క్రోమోజోమ్స్ పేరు కావు. ఈ వై క్రోమోజోమ్ ఎప్పుడు ఏంటంటే ఒంటరి జీవి కాబట్టి దీంట్లో మనకు ఏ ప్రాంతంలో ఉండేటటువంటి సూడో ఆటోజోమ్ అనే రీజన్ లో మాత్రమే 1 చిన్న చిన్న మ్యుటేషన్ జరుగుతాయి. కానీ ఈ మాక్సిమం ఈ వై క్రోమోజోమ్ మాత్రం దాదాపు చేంజ్ లేకుండానే ఫాదర్ నుంచి మేల్ చైల్డ్ కి వస్తుంది అనమాట.
కాబట్టి మనలో ఫాదర్ క్వాలిటీస్ అనేవి చాలా ఉంటాయి మనకు. సో ఫాదర్ లో ఉండే బాల్ హెడ్ కూడా మనకు రావచ్చు, లేదంటే మన మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే మనకు తాత ముత్తాతలు ఉన్నారో వాళ్ళలో ఉండేటటువంటి బాల్ హెడ్ రావచ్చు, లేదంటే ఫ్యాబ్రిస్ డిసీజ్ అని ఒకటి ఉంది, ఇంకోటి రావచ్చు. చెవుల మీద వెంట్రుకలు ఉంటాయి తెలుసు కదా, చెవుల మీద వెంట్రుకలు, ఇది కూడా వై క్రోమోజోమ్ నుంచి వచ్చిందే. బాల్ హెడ్ ఉంది కదా, నాకు కొంత ఉంది, ఇది కూడా ఏంటంటే ఫాదర్ నుంచి వచ్చిందే. ఇవన్నీ ఏంటంటే ఫాదర్ నుంచి మనకు జెనెటికల్ హెరిటేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనకు చూస్తే, సో మన ఫాదర్ నుంచి వచ్చిన వై క్రోమోజోమ్ ఇలానే తర్వాత జనరేషన్స్ కి దాదాపు చేంజ్ లేకుండా వచ్చేస్తుంది, ఫాదర్ నుంచి వచ్చే వై క్రోమోజోమ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వైటల్, దిస్ ఈస్ వెరీ వైటల్, వెరీ వైటల్, వెరీ వైటల్ స్లైడ్. దిస్ ఈస్ ఇక్కడ చూడండి, మనమంతా ఒక్కటే. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి 750 కోట్ల మంది జీనోమ్ అంతా ఒక్కటే. దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఏ జాతులు ఇందాక మనకు గురించి మనకు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా ఏ జాతి ఉచ్చమైనది కాదు, ఏ జాతి నీచమైనది కాదు, ఎవరు 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 అస్పృశ్యులు కాదు, ఒంటరాని వాళ్ళు కాదు అనే దానికి దిస్ స్లైడ్ ఈజ్ క్లించింగ్ ఎవిడెన్స్. ఇక్కడ చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చిన్న లెక్క, ఇది చిన్న క్యాలిక్యులేషన్. ఇది ఈ క్యాలిక్యులేషన్ మీరు అందరికీ చెప్పాలి, తర్వాత దీన్ని విస్తారంగా మీరు చెప్పాలి, వినటమే కాదు మీరు దీని తర్వాత తీసుకెళ్ళాలి. మీకు ప్లాట్ఫామ్ దొరికిన చోటలేదు చెప్పండి, ధైర్యంగా చెప్పండి, దొరికిన చోటలా సరే. చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి, కింద చూడండి, మన ఫాదర్ మదర్. ఇప్పుడు మనందరికీ ఒక ఫాదర్ మదర్ ఉన్నారా? మన ఫాదర్, మన మదర్, వీళ్ళకి మళ్ళీ ఒక ఫాదర్, ఒక మదర్, వీళ్ళకి మళ్ళీ ఒక ఫాదర్, ఒక మదర్, వీళ్ళకి మళ్ళీ ఒక ఫాదర్, ఒక మదర్. ఇలా 10 తరాలు వెనక్కి వెళ్తే మనలో ఉండే డిఎన్ఏ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో, డిఎన్ఏ, ఫాదర్ మదర్ డిఎన్ఏ, అది ఎంతమంది డిఎన్ఎస్ తో సంబంధం కలిగి ఉంటుంది తెలుసా? యాన్సెస్ట్రీ కలిగి ఉంటుంది తెలుసా? 1022 మందితో వచ్చేసి మన డిఎన్ఏ 10 తరాలు వెనక్కి వెళితే 1022 మందితో సంబంధం కలిగి ఉంటుంది. ఓన్లీ 10 తరాలు. నేను కనిపిస్తున్నాను అందరికి? ఓకేనా? 10 తరాలు. 20 తరాలు వెనక్కి వెళ్దాం. 20 తరాలు వెనక్కి వెళితే మన డిఎన్ఏ, మన పూర్వీకులు ఎంతమంది ఉంటారో తెలుసా? 10 లక్షల మంది, 1 మిలియన్. 20 తరాల వరకే. ఒక తరం ఎంత అనుకున్నాం? 25 సంవత్సరాలు అనుకుంటే 20 తరాలు చాలా తక్కువ టైమే. 10 లక్షల మందితో మన డిఎన్ఏ మనం సంబంధం కలిగి ఉంటాం. 40 తరాలు వెనక్కి వెళ్దాం. 40 తరాలు వెనక్కి పోతే అన్బిలీవబుల్, మీరు నమ్మరు, ఎంతమందితో సంబంధం కలిగి ఉంటానో తెలుసా? 100 కోట్ల మంది, 1 బిలియన్ తో మనం సంబంధం కలిగి ఉంటాం. ఆ 1 బిలియన్, నా వెనుకున్న వాళ్ళు 1 బిలియన్ వాళ్ళు ఉంటే వాళ్ళ జీనోమ్ నాలో ఉండి నేను మీకు ఈ రోజు మీ ముందు నిలబడి కంప్యూటర్ ముందుకు వచ్చిన నేను మీకు పాఠం చెప్తున్నాను. నేను ఇలా నా ఈ భూమి మీద ఈ రోజు మీ ముందు ఉండేదాన్ని కారణం నా వెనక ఉన్న 100 కోట్ల మంది. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. 140 కోట్లలో ఎవడు ముస్లిం, ఎవడు క్రిస్టియన్, ఎవడు బుద్ధి, ఎవడు జైన్, ఎవడు సిక్, అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే కదా. 41 తరం వెనక్కి వెళ్దాం. 41 తరం వెనక్కి పోతే మనకు 200 కోట్ల మందితో సంబంధం కలిగి ఉంటుంది. 42 తరాలు వెనక్కి పోతాం. 42 తరాలు వెనక్కి పోతే మనకు 400 కోట్ల మందితో సంబంధం కలిగి ఉంటుంది. 43 తరాలు వెనక్కి పోతాం మనం 800 కోట్ల మందితో సంబంధం కలిగి ఉంటుంది. మనకు ఇప్పుడు మనకు ప్రపంచ జనాభా ఎంత? 750 నుంచి 800 కోట్ల మంది. కాబట్టి నాలో ఉన్న ఈ డిఎన్ఏ జీనోమ్ ప్రపంచంలో ఉండేటటువంటి ఇది 800 కోట్ల మందితో సంబంధం కలిగి ఉంటుంది. 99% సంబంధం కలిగి ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఎవడు అమెరికన్, ఎవడు సౌత్ అమెరికన్, ఎవడు బ్రిటిషర్, ఎవడు చైనీస్, ఎవడు కొరియన్, ఎవడు రష్యన్? ఎందుకు విభేదాలు? మనంతా ఒకటే కదా, మనంతా ఒకటే కదా, ఒక జీనమే కదా మనందరిది. మరి ఎందుకు విభేదాలు? భారతదేశానికి వస్తే హిందువులు ముస్లింలని కొట్టుకు చావటం ఎందుకు? ఈ కులాలు, ఉచ్చ కులాలు, నీచ కులాలు, ఎవడు రెడ్డి, ఎవడు కమ్మ, ఎవడు మాల, ఎవడు మాదిగ, ఎవడు వడ్రంగి, ఎవడు కుమ్మరి, ఎవడు కమ్మరి, ఎవడు అంటరానివాడు, ఎవడు అస్పృశ్యుడు, ఎవడు బ్రాహ్మణుడు? అందరూ ఒక్కటే, అందరి జీనోమ్ ఒకటే అనేది మనకు మన డిఎన్ఏ, మన ఎవిడెన్స్ అనేది చెప్పగానే చెప్తుంది అనమాట.